Gak gue. Oh, iki ya, oi. Uniloto. Gak gue. Oh, iki ya, oi. Uniloto. Gak gue. Ya, oi. Uniloto.
కీలకమైన సీనియర్లు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఒకసారి సమావేశమైన అల్టిమేటం ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఈ సీనియర్స్ గ్రూప్ ఎల్లుండి మరోసారి భేటీకి అవుతుంది. ఈ కార్యక్రమంలో గాంధీ భవన్లో కీలక సమావేశానికి టీపీసీసీ పిలుపునిచ్చింది. రేవంత్ అధ్యక్షతన హాత్ సే హాత్ జోడో సన్నాహక భేటీ జరగనుంది. ఈ సాయంత్రం 4 గంటలకు సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి గాంధీ భవన్ సీనియర్లకు సమాచారం సైతం ఇచ్చింది. అయితే రేవంత్ కార్యక్రమాల్లో పాల్గొనబోమంటూ ఇప్పటికే చెప్పిన సీనియర్లు ఈ కీలక మీటింగ్కి వస్తారో లేదన్నది ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా మా ప్రతినిధి హరీష్ ఉన్నారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే అంటే నిన్న రోజు కాంగ్రెస్ పార్టీలో గత కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిమాణాలు ఇక్కడ సీనియర్లు జూనియర్ల మధ్య కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే నిన్న పట్టి విక్రమార్క ఇంట్లో జరిగిన సమావేశంలో సీనియర్ల ఒక గ్రూప్ గా ఏర్పడి ఇక్కడ కోవర్టులపై తాజాగా కొందరు నేతలు చేసిన కోవర్టుల అనే అంశం పైన చర్చించడం జరిగింది. అలాగే అయితే ఏఐసిసి ప్రకటించిన కమిటీలో కూడా వీళ్ళకి చోటు లేదని, సీనియర్లకు ప్రాధాన్యత కల్పించలేదని, జూనియర్లకే ఈ కమిటీలో చోటు దక్కిందని చెప్పేసి, అంటే సీనియర్లుగా కొనసాగుతున్న వారికి ఇచ్చిన కమిటీలో కూడా సరైన ప్రాధాన్యత లేదని చెప్పి సీనియర్లంతా భేటీ అసంతృప్తి అయితే వెలగాస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి అంటే చాలా ఏఐసిసి ప్రకటించిన ఆ కమిటీలో కొత్త కమిటీగా ఒక పొలిటికల్ అఫైర్స్ కమిటీ వివిధ కమిటీల నూతనంగా పదవులు చేపట్టిన వారిని ఈ రోజు గాంధీ భవన్ లో ప్రత్యేక సమావేశం అవుతుంది. ఈ సమావేశానికి వారికి పర్సనల్ గా కూడా మెసేజ్లు వెళ్ళాయి. అయితే దీనికి ఇక్కడ సీనియర్లకు కూడా ఈ మీటింగ్ లో ఆహ్వానించారు. అయితే దీనికి సంబంధించి సీనియర్లు అంతా ఒక గ్రూప్ ఏర్పడి ఈ రోజు జరిగే మీటింగ్ లో మేము పాల్గొనమని చెప్పేసి కూడా మనకు సంకేతాలు అందుతున్నాయని చెప్పవచ్చు. రాజశేఖర్, అయితే అంటే వాళ్ళు గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో చూడుతూ రేవంత్ రెడ్డి టీపీసీసీ పదవి చేపట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ సీనియర్ నేతలంతా ఒకవైపు ఒక గ్రూప్ గా ఏర్పడి గ్రూప్ రాజకీయాలకు తెరదీస్తున్నారు చెప్పకపోతే, అయితే దీనికి సంబంధించి కూడా అంటే వాళ్ళు వ్యక్తిగతంగా కూడా అలా సోషల్ మీడియాలో అటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ మిగతా కాంగ్రెస్ సీనియర్ నేతలు కావచ్చు, వాళ్ళను కోవర్టులుగానే సోషల్ మీడియా వేదికగా వేధిస్తున్నారు. సో వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని చెప్పేసి బహిరంగంగానే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అంటే మనం చూడొచ్చు అక్కడ ఏఐసిసి అయితే రాహుల్ గాంధీ పాదయాత్ర ముగింపు తర్వాత ఇక్కడ లోకల్ గా అందరూ అక్కడ అన్ని మండల నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టాలని చెప్పేసి కూడా ఏఐసిసి నివేదించింది. అయితే దీనికి సంబంధించి అంటే రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత ఇక్కడ లోకల్ గా స్థానిక పిసిసి నేతృత్వంలో కూడా పాదయాత్రలు చేపట్టాలని ఆదేశించింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉండబోతుందని చెప్పేసి కూడా కొద్ది రోజులుగా మనకు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి అనుగుణంగా ఈ రోజు ఈ మీటింగ్ లో కూడా ఇక్కడ పాదయాత్రను అటు కొత్తగా నియమించిన కమిటీలో బాధ్యతలు స్వీకరించిన వారితోనూ ఈ మీటింగ్ ఏర్పాటు పలు అంశాలపైన కీలకమైన అంశాలపైన చర్చించేందుకు ఈ రోజు ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం చూడొచ్చు అంటే నిన్న పట్టి విక్రమార్క ఇంటి దగ్గర మీట్ అయిన కాంగ్రెస్ నేతలంతా కూడా అంటే మనం ఈ మీటింగ్ లో మనము ఎట్టి పరిస్థితుల్లో ఈ మీటింగ్ లో పాల్గొనము అని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మనం చూడొచ్చు ఇప్పటి వరకు కూడా ఇక్కడ సీనియర్ నేతలు కానీ గాంధీ భవన్ కి రాని పరిస్థితి అయితే ఉంది. అయితే అంటే ఈ రోజు సాయంత్రం జరిగే మీటింగ్ లో వీళ్ళు పాల్గొంటారా లేదా అనేది ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అయితే వీళ్ళకు సీనియర్లు నిన్న బట్టి విక్రమార్క ఇంట్లో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కూడా కాంగ్రెస్ నిజమైన కాంగ్రెస్ నేతలకు అలాగే ఇతర పార్టీ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేతలకు మధ్య అంటే రాజకీయ దుమారం అయితే రేగుతుందని చెప్పవచ్చు. దీని నేపథ్యంలో కూడా అక్కడ ఏఐసిసి నుంచి కూడా వాళ్లకు సీనియర్లకు తీర్పు వచ్చిందని చెప్పొచ్చు. ఇదైతే మీకున్న సమస్యలు ఏంటి, మీకున్న దానిపైన కూడా ఢిల్లీ వచ్చి మాతో చర్చించి మాట్లాడాలని చెప్పేసి కూడా వాళ్ళకు ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా ఈ రోజు సాయంత్రం జరిగే ఈ మీటింగ్ అయితే ఇక్కడి నుంచి సీనియర్లు వస్తారా లేదా లేకుంటే రారా అనే దానిపైన ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంటాయి. రాజశేఖర్, ఒకటి అంటే హనుమంతరావు కీలకంగా సీనియర్ నేతగా ఉన్నటువంటి ఆయన ఇంతవరకు దీని మీద పెద్దగా స్పందించినట్టు కనిపించలేదు. దాని గురించి సమాచారం ఏముందా? ఇంకా ప్రధానంగా మిగతా అంటే 50% వరకు టీడీపీ నుంచి ఇతర పార్టీల నుంచి ఉన్నవారని చెప్పారు. వాళ్ళు ఈ మీటింగ్కి ఏదైతే హాత్ జోడోకి అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా?
అయితే వాళ్ళు నిన్న సీనియర్లు అంతా ఒకటే విమర్శలు చేస్తే ఏదైతే ఆ కొత్తగా నియమించిన కమిటీలో మొత్తంగా 28 కమిటీల్లో 28 కమిటీలు ఉంటే కమిటీలో మొత్తంగా అన్ని ప్రధానంగా టీడీపీ నుంచి వచ్చిన వారికి ఎక్కువ అవకాశాలు కల్పించారని చెప్పేసి ఆరోపణలు చేశారు. దీనిపైన కూడా ఇక్కడ టీపీసీసీ కూడా మల్లు రవి ఒక క్లారిటీని అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే వీళ్ళు చెప్తున్నట్టుగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ పోస్టులను కట్టబెట్టారని చెప్పేసి ఇక్కడ సీనియర్లు ఆరోపించిన పరిస్థితి అయితే దీని మీద నిన్న మల్లు రవి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ కమిటీలో కూడా మనం చూడొచ్చు దాదాపుగా అంటే ఇక్కడ ఏంటిది బీసీ రిజర్వేషన్ ప్రకారం అలాగే ఓసీ రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీలు అంతా సమానంగా చూసుకొని మేము కమిటీలో అవకాశాలు కల్పించి అలాగే టీడీపీకి నుంచి వచ్చిన వారికి కూడా వీళ్ళు 28 సీట్లు అన్నట్టుగా కూడా ఈ టీడీపీ నుంచి లేదు వాళ్ళకు అంటే ఒక 5 సీట్లు తప్ప మిగతా వారికి ఇక్కడ అవకాశమే లేదని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు అంటే వీళ్ళు టీడీపీ నుంచి వచ్చిన వారికి అంటే ఎక్కువ అవకాశాలు కల్పించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎక్కువ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా టీడీపీ నుంచే వచ్చారు వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడ టీపీసీసీ తెలంగాణ రాజకీయాలు అని చెప్పేసి కూడా ఆరోపణలు ఇస్తూ వస్తున్నాయి. దీనికి ఇక్కడ టీపీసీసీ దీనిపైన క్లారిటీ ఇచ్చింది. అయితే మరి సీనియర్ నేతలు వీరు ఇచ్చిన క్లారిటీకి ఇంకొకటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటిది అధిష్టానానికి ఎంతవరకు తెలియదండి. గతంలో కూడా చాలా సార్లు అధిష్టానం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ గానే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి కూడా అలాగే జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఎంతవరకు కేంద్రం నుంచి ఎటువంటి మాట కూడా రాలేదు కేంద్రంలో ఉన్నటువంటి అటువైపు నుంచి కాంగ్రెస్ పార్టీ సంబంధించి. రాజశేఖర్ అయితే ప్రధానంగా చూడవచ్చు మనం కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపు వచ్చిందని చెప్పవచ్చు తెలంగాణ వ్యాప్తంగా. అయితే ఏదైతే రేవంత్ రెడ్డికి ఉన్న మార్కు కావచ్చు ఫాలోవర్స్ కావచ్చు ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఏదైతే అక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక గ్రూప్ రాజకీయాలకు కొనసాగుతూ వస్తే ఆ గతంలో కూడా ఇక్కడ ఇలాంటి రాజకీయాలు కొనసాగుతూ వస్తుంటాయి. అయితే దీంట్లో చూడొచ్చు మనం అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే వీరిని ఇదే ఎప్పుడు కంటిన్యూ అంటే ఏదైనా కాంగ్రెస్ పార్టీలో కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు వాళ్ళే వీళ్ళని వెనక నెట్టేసి వెనక లాగేసే ప్రయత్నాలు అయితే ఇక్కడ సీనియర్లు కొనసాగిస్తుంటారు. మనం పరిశీలిస్తున్నాం కూడా జనాలు కూడా ఈ కాంగ్రెస్ రాజకీయాలను పరీక్షిస్తున్నారు. అయితే మొత్తంగా ఇక్కడ సీనియర్లు కావచ్చు ఇక్కడ జూనియర్లు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో అంతా సమానమైన పార్టీకి పాటుపడే పరిస్థితులు తీసుకొచ్చేందుకు ఇక్కడ టీపీసీసీ కావచ్చు అక్కడ ఏఐసీసీ ఒక అంచనాలకు వచ్చి ఒక సమీక్ష జరిపితే గానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక అంటే మనుగడ కష్టమే అని చెప్పేసి కూడా ఇక్కడ పరిస్థితి అయితే ఉంది. మరి దీన్ని టీపీసీసీ ఎలా తీసుకుంటుంది ఇక్కడ ఏఐసీసీ ఎలా తీసుకుంటుంది గత అంతా కలిసి. రైట్, థ్యాంక్ యూ.